ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. బాధలలో మనకు బంధువైన దేవుడు, ఆపదలలో ఆప్తుడైన నాథుడు ఈ రోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి ఆదరించెదను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన కొరకు అనుక్షణము విజ్ఞాపన చేస్తూ మనలను రక్షించగల సమర్థుడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన దుఃఖమును సంతోషముగా మార్చే దేవుడు. మన స్థితిగతులను పరిస్థితులు మార్చాలంటే ఒక్క యేసయ్యకే సాధ్యము. మనుషులు మనకు కొంతవరకే సహాయం చేయగలరు, కానీ మన మనోదుఃఖాన్ని సంతోషముగా తారుమారు చేయలేరు. వైద్యులు శారీరక గాయాలు కొంతవరకు తగ్గించగలరు, కానీ మానసిక రుగ్మతను నయము చేయలేరు. మన మనసును మహదానందముతో నింపగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనము ప్రకారం, కనాను స్త్రీ తన కుమార్తె అనుభవిస్తున్న వ్యధ నుండి ఆమెకు విడుదల కావాలి అని యేసయ్య దగ్గరకు వచ్చి చాలా ప్రాధేయపడింది. యేసు ప్రభువు ఆమె విశ్వాసాన్ని గుర్తించి ఆమె కుమార్తె అనుభవిస్తున్న అపవిత్ర బాధ నుండి, దుఃఖము నుండి విడిపించి ఆమెకు సంతోషాన్ని అనుగ్రహించారు, ఆశీర్వదించి ఆదరించారు. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము ప్రకారం, 12 సంవత్సరముల నుండి శారీరక బలహీనత వల్ల ఆరోగ్యము చెడిపోయిన స్త్రీ తన ఆరోగ్యము కోసం జీవనోపాధిని మొత్తం వ్యయపరుచుకుంది. కానీ ఆమె ఆరోగ్యం బాగుపడక బహు దుఃఖపడుతున్న సమయంలో యేసయ్య వస్త్రపు చెంగు తాకటము ద్వారా ఆమె ఆరోగ్యము బాగుపడి తనకు ఉన్న దుఃఖం సంతోషంగా మార్చబడి ఆదరించబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు మరణించటం వలన వారి కుటుంబం, గ్రామం మొత్తం దుఃఖంతో మునిగి ఉండగా యేసయ్య రాక ఆయన యొక్క అధికారము కలిగిన మాట మృతి చెందిన లాజరును సజీవముగా సమాధి నుండి బయటకు తీసుకువచ్చింది. లాజరు కుటుంబంలో సంతోషం, వారి కుటుంబానికి ఆదరణ దొరికింది. అపవిత్రాత్మల నుండి విడుదల కావాలన్నా, అనారోగ్యం పోవాలన్నా, అగాధ సమాధి నుండి, సమస్య నుండి జీవములోనికి రావాలన్నా యేసయ్య వలననే సాధ్యము. యేసు ప్రభువు ఒక్కరే మనలో ఉన్న దుఃఖం సంతోషముగా మార్చగలరు. ఒక్క యేసయ్య వలననే మనకు ఆదరణ కలుగుతుంది. మన పరిస్థితులు మృతతుల్యమైన, ఎవరి వలన బాగుపడలేని రోగాలైనా, దుఃఖమైనా సరే యేసయ్య సంతోషముగా మార్చగలరు. అపవిత్రాత్మలు, దుష్ట శక్తులు, దెయ్యాలు ఒక్క యేసయ్యకు తప్ప, యేసు రక్తమునకు తప్ప మరి దేనికి లొంగవు. ఆ అధికారం గల యేసయ్య నామము ద్వారా మాత్రమే మనము దుఃఖము నుండి విడుదల పొందుదాం. దేవుడు మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఉన్న దుఃఖాన్ని తొలగించి సంతోషముగా మార్చి ఆదరణ మనకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటల ద్వారా మనలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.